ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గత 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లా తడిసి ముద్దైంది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న ఉదయం నుంచి చూసినట్టయితే నిన్న ఉదయం నుంచి మొదలైన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో అన్ని చోట్ల కూడా ఒక మంచి చెప్పుకోదగ్గ వర్షపాతాన్ని అయితే నమోదు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అంటే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్లు మండలం అల్లీపూర్లో 10.45 సెంటీమీటర్ల వర్షపాతం. ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా ఇటు రామగుండం కావచ్చు, అటు మంతని కావచ్చు, ఇటు సబితం, పాలితం, ఆ తర్వాత ఇటువైపు ఎలిగేడు, వెల్గటూరు, ధర్మపురి ఈ ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. ఇటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక మోస్తరు వర్షపాతం అయితే నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల నుంచి కురుస్తున్న వర్షంతో తడిసి ముద్దైందని చెప్పవచ్చు. అటు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత ఇప్పుడే ఒక చెప్పుకోదగ్గ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాలకు నార్లు ముదిరిపోతున్నాయని చెప్పేసి ఇంతకాలం ఆందోళన చెందిన రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ సాగుకు సిద్ధపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. వరి నాట్లు వేసేందుకు, పొలాలు దున్నేందుకు సమాయత్తం అవుతూ ఉన్నారు. మరోవైపు ఈ భారీ వర్షాల వల్ల పలు చోట్ల రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. ఆ రాకపోకలకు అంతరాయం ఏర్పడి లోలేవులు, కాజువేలు కావచ్చు, వాగులు, వంకలు ఉన్న చోట అన్ని పొంగి పొరలడంతో రాకపోకలకు ఇబ్బంది అయింది. అటు ధర్మపురి వద్ద కావచ్చు, ఇటు ఆక్సాయిపేట వద్ద కావచ్చు, జగిత్యాల పట్టణం కావచ్చు, ఈ పూర్తిగా తడిసి ముద్దయి అక్కడంతా వాగులు, వంకలు, డ్రైనేజీలన్నీ పొంగి పొరలిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఈ వర్షం దాటికి కోల్బెల్ట్ ఏరియాలో, రామగుండం కోల్బెల్ట్ ఏరియాలో ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బొగ్గు ఉత్పత్తి అన్ని ఓపెన్ కాస్టులు 4 ఓపెన్ కాస్టులు ఉంటే 4 కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. రామగుండం ఓసీపీ 1, 2, 3 తర్వాత తాడిచెర్ల ఈ 4 ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంకా మరొక 24 గంటలు వర్షాలు ఉంటాయన్న నేపథ్యంలో రైతులు ఒక హర్షం వ్యక్తం చేస్తుండగా అటు సింగరేణి బొగ్గు వెలికితీత ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు జలాశయాలకు కూడా నీరు వచ్చి చేరుతూ ఉన్నది. మధ్య మానేరుకు 12,000 క్యూసెక్కులు. అంటే ఇక్కడ ఎల్లంపల్లి నుంచి వరద రావడంతో ఎల్లంపల్లి జలాశయానికి పెద్ద ఎత్తున నిన్న వరద వచ్చింది. ఇప్పుడు కూడా అర్ధరాత్రి కొంచెం తగ్గినప్పటికీ ఇప్పుడు క్రమంగా పెరుగుతూ ఉన్నది. మళ్ళీ పెరిగి 50,000 క్యూసెక్లకు ఇన్ఫ్లో పెరిగింది. అక్కడి నుంచి 10,000 క్యూసెక్లకు పైగా నీటిని మధ్య మానేరుకి ఎత్తిపోస్తూ ఉన్నారు. అటు నందిమేడరం కావచ్చు, గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, ఈ 2 పంప్ హౌజ్లను ద్వారా మధ్య మానేరుకు నీటిని అయితే ఎత్తిపోస్తూ ఉన్నారు. ఎల్లంపల్లి జలాశయంలో కూడా 2 రోజుల క్రితం 8 టీఎంసీల నీళ్లుండగా ఇప్పుడు దాదాపు 12 టీఎంసీల నీటి మట్టానికి చేరుకున్నది. ఈ వరద ఇలాగే కొనసాగితే 2 రోజుల్లో ఎల్లంపల్లి నిండే అవకాశాలున్నాయి. అంటే ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు హైదరాబాద్ తాగునీటికి కావచ్చు, ఖరీఫ్ సీజన్ కావచ్చు, నీటికి ఇక డోకా లేనట్టే అని చెప్పేసి రైతులైతే ఒక హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలపైన ఎన్టీవీ రిపోర్ట్. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ కరీంనగర్ నుంచి.